డాగ్స్లో యానల్ సాక్స్ అంటే ఏంటి? సో యానల్ సాక్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. యానల్ గ్లాండ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? సో యానల్ సాక్స్ ఎంత ఇంపార్టెంట్స్ డాగ్స్లో అనేది మనం ఒక డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. సో మొదటిగా యానల్ గ్లాండ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? సో యానల్ గ్లాండ్స్ అనేవి ఒక సాక్ స్మాల్ నియర్ యానల్ ఓపెనింగ్ దగ్గర ఒక 2 గ్లాండ్స్ అనేవి ఒక సాక్ రూపంలో అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ యానల్ గ్లాండ్స్ ఒక ముఖ్యం ఫంక్షన్ ఏంటంటే, ముఖ్యంగా అందులో మనకి ఒక సెక్రేషన్స్ అనేవి ఒక పూప్ రిలీజ్ అయినప్పుడు లూబ్రికేట్ చేయడానికి ఆ యానల్ గ్లాండ్స్ అనేవి డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉపయోగపడతాయి. సో ఈ యానల్ గ్లాండ్స్ జనరల్ ఎప్పుడు మనకి తెలుస్తుంటాయి అంటే, జనరల్గా యానల్ గ్లాండ్స్ డాగ్స్ ఎగ్జైట్మెంట్ అయినప్పుడు అలాగే ఆడుతున్నప్పుడు జస్ట్ స్క్వీజ్ అయ్యి మనకి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంటుంది. సో జనరల్గా స్మెల్ అనేది మనకి ఒక బ్యాడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది, అదే డెడ్ మ్యాక్రిల్ స్మెల్ లాగా లేకపోతే నీచ్ స్మెల్ లాగా మనకి తెలుస్తుంటుంది అనమాట. సో యానల్ గ్లాండ్స్ రెగ్యులర్గా మనం 3 monthsకి ఒకసారి ఆర్ 2 monthsకి ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మనం చెకప్ చేయించుకునే బాధ్యత అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇది ఎందుకు చేయించాలి? సో యానల్ గ్లాండ్స్ అనేది మనం క్లీన్ చేసి ఎవాక్యువేట్ చేసి ఆ లిక్విడ్ని క్లీన్ చేస్తూ ఈ టెక్నిక్ ద్వారా మనం స్క్వీజ్ చేసి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట 3 monthsకి ఒకసారి. ఇలా రెగ్యులర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ యానల్ గ్లాండ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే, యానల్ గ్లాండ్ యాప్సెస్ కానీ యానల్ సాక్యులైటిస్ కానీ ఇంపాక్షన్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ యానల్ గ్లాండ్ ద్వారా వస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనం ఈ యానల్ గ్లాండ్ ప్రాబ్లం వచ్చినాయి అని ఎట్లా తెలుస్తుందంటే, జనరల్గా మనం డాగ్స్ అనేవి స్కూటింగ్ చేస్తుంటాయి. స్కూటింగ్ అంటే కింద కూర్చుని ఇట్లా రాస్తుంటాయి అనమాట. సో కింద బ్యాక్ని తీసుకొచ్చి కింద రాస్తూ వెళ్తుంటాయి. చాలామంది అది దాన్ని కామెడీగా మనం కొన్ని వీడియోస్లో అది చూస్తుంటాం. అది ఎందుకు అట్లా చేస్తుంది, కింద ఏదైనా అంటుకుంటే క్లీన్ చేసుకుంటుందని కూడా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక, అరే మా డాగ్ ఇట్లా కింద ఊపి వెళ్ళిన తర్వాత కింద రాస్తుంది అన్నాడు. అది ఇట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. జనరల్గా ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉన్నా కానీ అలాగే యానల్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డాగ్ అనేది స్కూటింగ్ బిహేవియర్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే స్కూటింగ్ చేస్తుందో ఇమీడియట్గా మనం వెటనరీని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. యానల్ గ్లాండ్స్ స్ట్రక్ అయ్యి అలాగే యానల్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఒక యాప్సిస్ లాగా ఫామ్ అయ్యి అది బర్స్ట్ అయ్యి అక్కడ వూండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది సకాలంలో మనం రెస్పాండ్ కాకపోతే డాగ్ అనేది చాలా సఫర్ అయ్యాల్సి ఉంటుంది అనమాట. సో యానల్ గ్లాండ్ ఫాలోడ్ బై కాన్స్టిపేషన్ లేదా అదర్ ఇష్యూస్ అనేది ఫేస్ అవుతుంటుంది. యానల్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలా అరికట్టాలి? సో జనరల్గా ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే జనరల్ చెకప్లో మనం రెగ్యులర్గా డాక్టర్ని మనం అడిగి యానల్ గ్లాండ్స్ క్లీన్ చేసుకునే బాధ్యత అనేది మన చేతిలో ఉంది. అలాగే ఫాలోడ్ బై డైటరీ. ఈ డైటరీ సప్లిమెంట్స్ అలాగే ఫైబర్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ కొంచెం డైట్లో ఫైబర్ ఉండేలా చూసుకుంటే ఈ యానల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతుంది. అలాగే ప్రొలాంగ్ యానల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యానల్ గ్లాండ్స్ సప్లిమెంట్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి. అవి మన డాక్టర్ని కన్సల్ట్ అవి ఆ యానల్ గ్లాండ్ సప్లిమెంట్స్ అనేది వాడాల్సి ఉంటుంది. జనరల్గా మనం యానల్ గ్లాండ్స్ అనేది చాలా పెట్ పేరెంట్స్కి అనేది మనకి అవగాహన లేదు. సో ఇది యానల్ గ్లాండ్స్ అనేవి మనం రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చేయించుకుంటే కనుక యానల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ అనేది మనం అరికట్టగలుగుతాం. యానల్ గ్లాండ్స్ అనేది ఏజ్తో పాటు వచ్చే ప్రాబ్లం కాదండి. అది యానల్ గ్లాండ్స్ అనేది ఆల్రెడీ గ్లాండ్స్ అనేది లొకేటెడ్ ఉంటాయి, బై బర్త్ లొకేటెడ్ అయి ఉంటే యానల్ ఓపెనింగ్ దగ్గర. సో ఇది మనం ముఖ్యంగా అబౌవ్ 6 months నుంచి మనం జనరల్ చెకప్ అనేది డాగ్స్ సజెస్ట్ చేస్తాము. 3 monthsకి ఒకసారి జనరల్ చెకప్ చేస్తున్నప్పుడు యానల్ గ్లాండ్స్ అనేది మనం స్క్వీజ్ చేసి క్లీన్ చేస్తుంటాం. ఇది డిసీజో లేకపోతే ప్రాబ్లమో కాదు, అక్కడ ఉన్న గ్లాండ్స్ యొక్క ఇష్యూస్ అనమాట. ఆ గ్లాండ్స్ మనం ప్రాపర్గా హైజీన్గా పెట్టుకోకపోతే ఆ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా చీమ్ గడ్డలాగా తయారయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే లోపల ఆ పూప్ రివర్స్లో పూప్ అది అక్కడ స్టక్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ జరిగి ఆ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతుంటాయి అనమాట. ఈ యానల్ సాక్స్ ప్రాబ్లమ్స్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే సర్జరీ వరకు కూడా వెళ్తాయి. అంటే యానల్ సాక్యులైటిస్ అంటే సాక్స్ని రిమూవ్ చేసే అంత ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో జనరల్గా మనం మెడికేషన్స్ ద్వారా దీన్ని క్యూర్ చేయగలుగుతాం. కానీ రైట్ టైంలో మనం అబ్జర్వ్ చేసి యానల్ గ్లాండ్ ఇష్యూస్ని మనం అది యాప్సిసా లేకపోతే ఇంఫెక్షనా లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకుని ప్రాపర్ డయాగ్నోస్ చేయగలిగితే కనుక ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం అరికట్టగలుగుతాం. అగైన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రెగ్యులర్ చెకప్లో మనం యానల్ గ్లాండ్ క్లీన్ చేసుకుంటే కనుక యానల్ గ్లాండ్ ఇష్యూస్ నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనం స్మాల్ బ్రీడ్స్లో ఎక్కువ చూస్తుంటాం. ఇవి సిడ్జూస్లో కానీ అలాగే మన చిన్న లసబ్స్ బ్రీడ్స్లో కానీ ఎక్కువగా మనం ఈ యానల్ గ్లాండ్ ఇష్యూస్ అనేది యాజ్ పర్ మన క్లినిక్ డేటా ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట. థ్యాంక్ యూ.